అందరూ నన్ను అవాయిడ్ చేసేవారు. "నువ్వు ముసలిదానిలా ఉంటావు. నువ్వెవరిలో కలవ్వు. నువ్వు అట్లా ఉంటావు" అని. దేవుడు గూడా అదే చెప్పాడు. లోకస్తులకి, లోకానికి ప్రత్యేకంగా జీవించాలి. ప్రాముఖ్యంగా యవనస్తులు. నీ నడక, నీ ప్రవర్తన, నీ మాదిరి, నీ డ్రెస్సింగ్, నువ్వు రెడీ అయ్యే విధానం అన్నిట్లో ప్రత్యేకత అని చెప్పాడు దేవుడు. ఒక స్పెషల్‌గా ఉండాలంట నువ్వు. ఒక స్పెషల్‌గా, ఒక ప్రాముఖ్యమైన వ్యక్తివి నువ్వు దేవుని కోసం. ఏర్పరచబడిన వాడివి నువ్వు. ఎన్నుకోబడిన వాళ్ళం గాబట్టి ఒక ప్రత్యేకంగా జీవించాలి. పరిశుద్ధులతో ఉండాలి. విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. మరలా గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఎవరికన్నా రక్షణ లేకపోతే రక్షణకి దయచేసి అతి త్వరలో సిద్ధపడండి. ప్రభువుకి బాగా దగ్గర కావండి. అందుకే ప్రకటన గ్రంథంలో రాయబడుతున్న మాటలేమని ఉంటాయనంటే అక్కడ ఫే హ్మ్. అక్కడ చాలా 7 సంఘాలకి దేవుడు అక్కడ రాస్తా ఉంటాడు. ప్రతి సంఘానికి కూడా మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అనే చెప్తాడు. ఈ రోజుల్లో మీరు బాగా నేను అంటే గొప్ప విషయంలాగా నేను చెప్పట్లేదు గానీ, ఈరోజు మారు మనసు పొందు అని చెప్పే వాక్యాలు చాలా తక్కువనమాట. ఎలా అయినా ఎళ్ళిపోవచ్చు. దేవుడు నీకు ఆశీర్వాదాలిస్తాడు. దేవుడు నిన్ను దీవించేస్తాడు. నీ ఒంటరి పరిస్థితిని నడిపించేస్తాడు. అది ఇది అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఈ విషయాన్ని నువ్వు ఆలోచన చేస్తున్నట్లయితే, దేవుడు ఖచ్చితంగా మారుమనసు అనేది చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధులెవరో అనేది నీకెలా తెలుస్తదంటే, నువ్వు వెలుగులో ఉన్నప్పుడు తెలుస్తది. రెండోదేంటంటే విశ్వాసాన్ని కాపాడుకోమని చెప్పాడు. మూడోదేంటంటే ప్రేమ. ఈ ప్రేమలో ఎక్కువ పడిపోయేది ఎవరంటే యవనస్తులే. లోక ప్రేమ, అమ్మాయి ప్రేమ, అబ్బాయి ప్రేమ, అట్రాక్ట్ ఇదంతా. నిజంగా ఒక అమ్మాయిని మనం ఇష్టపడుతున్నట్టు, ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నట్లు అసల దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుడి తర్వాత తల్లిదండ్రులు మనం ప్రేమిస్తే నిజంగా వాళ్ళొక గొప్ప స్థాయిలోకి వెళ్తాడు. యోసేపు అంత పరిశుద్ధమైన జీవితానికి ఆషామాషీగా వెళ్ళలేదండి. దేవుణ్ణి ఎంతో ప్రేమించాడు. దేవుని తర్వాత వాళ్ళ నాన్నని చాలా ప్రేమించాడు. అలాగని ఆళ్ళ అన్నయ్యలు ద్వేషించలా. అన్నయ్యలు గూడా బాగా ప్రేమించాడు. ఆ ప్రేమ చివరి వరకు తను కాపాడుకోగలిగాడు. ఒక మాటతో చెప్పాలంటే యేసుప్రభు గారిలో ఉన్న లక్షణాలు యోసేపులో చూడొచ్చు మనం. ప్రేమ, అన్నయ్యలు క్షమించే విధానం, జాలి అదంతా చూడొచ్చు. యవనస్తులుగా ఉన్న మనల్ని గూడా మనమే ఛేదరించుకునే వ్యక్తులుగా, మనమే ద్వేషించే వ్యక్తులుగా ఉన్నట్లయితే నేటి సమాజంలో నువ్వెవరికీ ఎప్పుడు మాదిరికరంగా ఉండలేవు. ప్రభువుకి మనం ఒక మాదిరికరంగా ఉండాలి. ప్రేమను గూడా మనం కాపాడుకుంటూ ఉండాలి. మొట్టమొదటగా నువ్వెవరికైనా ఐ లవ్ యూ చెప్తున్నావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న మాట మొట్టమొదటగా నువ్వు ప్రభుతోనే చెప్పి ఉండాలి. మొట్టమొదటగా నా యవ్వన జీవితంలో గూడా నా నా జీవితంలో నేను ఆలోచన చేసుకున్నట్లయితే నిజంగా ఐ లవ్ యూ ప్రభా అని చెప్పి నేను మొట్టమొదటిగా మాట మనస్ఫూర్తిగా చెప్పింది దేవునికి. ఆ యవ్వన వయసులో దేవుడు ఎందుకంటే యవ్వన జీవితంలో ఏదో చేయాలనే పరితాపం ఉంటది. ఏదో సాధించాలనేది ఉంటది. వయసయిపోయిన తర్వాత, వయసు వడిలిపోయిన తర్వాత, శక్తి కోల్పోయిన తర్వాత నువ్వేం చేద్దామన్నా సరే ఉండదు. అవకాశం ఉండదనమాట. ఇప్పుడు చాలా శక్తి ఉంది. ఎంత ఉపవాసమైనా చేయొచ్చు. ఎంత కన్నీటి ప్రార్థన చేయొచ్చు. బైబిల్ ఎంత అవలీలగానే చదివవచ్చు. సాధించలేనిది యవ్వనస్తులకి ఏదీ ఉండదనమాట. ఎందుకంటే యవ్వన జీవితంలోనే ఆయన చనిపోయి చూపించాడు. 30 సంవత్సరాలు నిజంగా ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికాడంటే తన కోరికల్ని, ఇచ్చల్ని ఎందుకు అట్లా చంపుకోగలిగాడు? ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని గూడా మన మదిలో తలంచి పెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి. తర్వాత చివరిది ఏమని చెప్తున్నాడంటే ప్రేమ, సమాధానమును వెంటాడము అని చెప్తున్నాడు. సమాధానం అనంటే పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అక్కడ ఒక మాట ధన్యతలుంటాయన్నమాట. సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు అని ఉంటదన్నమాట. సమాధానపరుచువారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు. దేవుని బిడ్డలు ఎక్కడుంటే అక్కడ సమాధానం ఉంటదండి ముందు. దేవుని బిడ్డలు ఎక్కడుంటే అక్కడ ఖచ్చితంగా సమాధానం ఉంటది. ఈ రోజుల్లో మనం చూసేదేంటంటే దేవుని బిడ్డలకే సమాధానం లేదండి అసల. సమాధానం అంటే కూడా ఇంకో మాట కూడా మనం చెప్పుకోవచ్చు. దేవుని కుమారులు అంటారు. అసల దేవుడితోనే నీకు సంబంధం లేకపోతే సమాధానం నాకు ఉందని నువ్వెలా చెప్పగలవు? నువ్వు చెప్పలేవనమాట. మొట్టమొదటిగా నువ్వెవరితో సమాధానపరచబడాలంటే దేవుడితో. సమాధానం అది నీకు అర్థమయ్యే కోణంలో ఎట్లా అంటే, ఇప్పుడు దేవుడితో నువ్వు ప్రతిరోజు మాట్లాడుతున్నావు. ప్రతిరోజు మాట్లాడడం అంటే ప్రార్థన చేసుకున్నావు. ఈరోజు ఏదో తప్పు చేసావు.
నువ్వు మాట్లాడటం మానేసావు. అంటే అక్కడ ఏదో కారణం ఏదో జరగటం వల్ల దేవుడితో మాట్లాడటం మానేసావు. అక్కడ నీకేం లేదంటే సమాధానం లేదు. అంటే దేవుడికి నీకు ఒక రిలేషన్ అనేది లేదు. అది కోల్పోతున్నావు అనమాట. దేని చేయడం వల్ల? ఒక చిన్న పాపమే లేకపోతే చిన్న అవిధేయతే దానివల్ల నేను ఆ సమాధానాన్ని కోల్పోతున్నానని చెప్పి నువ్వు అనుకోవచ్చు. ఈ యవ్వన వయసులో దేవుడు గూడా మనతో చెప్తున్న మాటేంటంటే, నిజంగా సమాధానం చాలా సార్లు మనం దాన్ని వెతికి వెంటాడమని చెప్తాడు పౌలు గూడా. సమాధానాన్ని వెతికి వెంటాడండి అనని చెప్తా ఉంటాడు. యవనస్తులుగా ఉన్న మీరు కూడా మనం ఏం చేయాలంటే అందరితో వీలంత మటుకు పౌలంటాడు, మీకు వీలైనంత మటుకు అందరితో సమాధానంగా ఉండండి. మొదట చక్కగా పరిశుద్ధుల్ని వెతుక్కోండి. ప్రేమ, విశ్వాసం, సమాధానం. ఈ 3 విషయాల్లో యవనస్తులు బలంగా ఉండాలి. తర్వాత ఈట్లికన్నా ప్రాముఖ్యంగా పరిశుద్ధత, తర్వాత మారు మనసు, సువార్త విషయంలో గూడా యవనస్తులు ఎవరినైనా మార్చుకోగలరు. యవనస్తులు సాధించలేనిది ఏదీ లేదంటారు చూసారా? నిజంగా ఖచ్చితంగా మనం సాధించగలం. ఈ చిన్న మాట అవకాశం ఉందని అనుకుంటున్నాను. ఈ చిన్న మాట చెప్పేసి ముగించేస్తున్నా నేను. అదేంటి అనంటే, మా దగ్గరున్న ఈ ఉదాహరణలో కూడా నీకెందుకు చెప్తున్నానంటే, చాలా మంది లైఫ్ కోల్పోయి వాళ్ళు అంతా వృధా చేసేసుకొని, వేస్ట్ చేసేసుకొని, ఇప్పుడు ప్రభు పాదాల దగ్గర పెట్టుకొని అడుగుతుంటే, "మాకు శక్తి సరిపోవట్లేదమ్మా. అప్పుడు ఉన్న బలాన్ని పోగొట్టేసుకున్నాం" అని చెప్పి చాలా బాధపడుతున్నారు. మా దగ్గరున్న కుమారి తమ్ముడు చిన్ని గారు గూడా రవి అన్న మా దగ్గరకొచ్చారు. ఆ చెల్లి ఎంత విశ్వాసం అంటే, ప్రభువుని నమ్ముకుందని చెప్పి భర్తను చేతబడి చేసి చంపేశారు. చిన్న కుమార్తె అమ్మాయి. తనకు ఒక చిన్న పాపుంది. నా వయసే ఉంటది తనకి. అయితే చేతబడి చేసి చంపేశారు. తర్వాత ఆ ఊళ్ళో అసలు ప్రేయర్ పెట్టొద్దంటే ప్రేయర్ పెడితే, ఊళ్ళోంచి వెలేసేస్తామంటే మీరెలేసినా పర్లేదు నేను దేవుడిని వదిలిపెట్టనని చెప్పి, ఇప్పటికి తన బిడ్డని అక్కడ పెట్టుకొనుంటుంది. ఎవ్వరు తనతో మాట్లాడరు. ఏ పనిలో జాయిన్ చేసుకోరు. ఆళ్ళ చంటి బిడ్డతో ఎవ్వరు ఆడుకోరు. అట్లా ఉంటున్న పరిస్థితులు గూడా ఒకరోజు ఎక్కడికో సంతకు కూడా వెళితే నైట్ 9, 10 అయిపోతే ఆ ఊరికి ఒకే ఆటో వెళ్తదనమాట. ఆ ఆటో ఎక్కుతానంటే ఆ ఆటో గూడా వాళ్ళు ఎక్కించుకోలేదనమాట. అంత దారుణమైన పరిస్థితులు వెళ్తూ ఉంటగే ఆ ఒక్క అమ్మాయండి వాళ్ళ విశ్వాసం చూడండి. నాకు ఇప్పటికీ మా అయ్యగారు ప్రభు దగ్గరికి వెళ్ళినా ఇలాంటోళ్ళని బట్టి నేను కొంచెం బలం తెచ్చుకున్నాను. ఆ చెల్లి విశ్వాసం చూసినప్పుడు "వదిన క్రిస్మస్ పెట్టండి ఎక్కడ" అన్నది. "ఎక్కడ ఎలా చేద్దామమ్మా" అంటే, "నేను తీసుకొస్తాను డబ్బులంటది." తనకి వస్తున్న ఫెన్షన్ బయట ఊళ్ళకి వెళ్ళి, పనులకి వెళ్ళి, డబ్బులు తెచ్చుకొని, సంపాదించుకొని ఒక్క అమ్మాయి ఇంచుమించు 700 మందికి సువార్తను ప్రకటించగలిగిన ఒక మీటింగ్ పెట్టగలుగుతుంది. దేవుడు ఇప్పుడు ఇచ్చిన ఉన్నతమైన కృపేంటో తెలుసండి? ఇప్పటికీ తన్ని ఆ ఊర్లో అదోలాగే చూస్తా ఉంటారు. ఎవ్వరూ కలుపుకోరు తన్ని. అయినా సరే దేవుడు చేసిన ఇంకా ఒక ఉన్నతమైన కృప ఏంటంటే ద్వేషించేస్తారు తన్నే. మొన్న నాతో చెప్తుంది. చాలా ఏడుపొచ్చింది నాకు. వాళ్ళెవరైనా అట్లా పక్కగుండా నడిచి వెళ్తేనంట, ఆ అమ్మాయి వెళ్తుంటే కాండ్రించి ఉమ్మేసుకొని పక్క నుంచి వెళ్ళిపోతారంట. తిట్టుకుంటా ఉంటారంట. అయినా సరే పోనీలే అని చెప్పి దేవుడిని ప్రేమిస్తూ తను ఉంటుందంట. ఆ పరిస్థితుల్లో మొన్న కూడా జరిగిన విషయం ఏంటంటే, ఒక మీటింగ్ ఇప్పుడు రెవెన్యూ వచ్చినప్పుడు, ఆ మీటింగ్ పెట్టినప్పుడు గూడా తనొక్కదే చాలా ఖర్చు పెట్టిందండి ఆ మీటింగ్‌కి. చాలా అంటే దగ్గర దగ్గర ఆ విధవరాల దగ్గర ఏం డబ్బులుంటాయండి? వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఎలా తినాలి? ఒక 20,000 ఖర్చు పెట్టి ఆ సభలకిచ్చింది తను. "ఎక్కడి నుంచి తెచ్చావమ్మా" అంటే ఏమీ మాట్లాడతలేదు. ఒక తపన, ఒక ఆశ యవ్వన వయసండి. కోరికలు చంపేసుకొని, కోరికలు పక్కన పెట్టేసి, తన ఊర్లో ఎవరినైనా రక్షించుకోవాలి, ఎవరినైనా ప్రభు వైపు తిప్పాలని దేవుడు చేసిన ఒక ఉన్నతమైన అద్భుతం ఏంటో తెలుసా? తను 2 అన్నయ్యలు మార్చుకోగలిగింది. 2 వదినలు మార్చుకోగలిగింది. ఒక అమ్మాయిని, ఒక అబ్బాయిని మార్చుకోగలిగింది. ఇంకొక చెల్లిని మార్చుకోగలిగింది. అనేకులకి రక్షణ ఇంచుమించు ఒక 10 మందికి తన ద్వారా దేవుడు కృపను బట్టి రక్షణ కలగడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. ఈరోజు ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, ఇది లేదంటే, అది లేదంటే, అది కోల్పోయి, ఇది కోల్పోయి అని చాలా సార్లు మన జీవితంలో మానసిక ఒత్తిడి వల్ల లేకపోతే ఏదో వల్ల నువ్వు టెన్షన్ పడొచ్చు. కానీ ఈ అమ్మాయి కుమారి అనే ఒక అమ్మాయి లైఫ్ స్టైల్ అసలు తన లైఫ్ జీవితాన్ని మీరు చూసుకున్నట్లయితే ఒక్కసారే దేవుని వాక్యం వింది. ఆ వాక్యం చేత పట్టబడింది. రక్షణ పొందుంది. తన భర్తని కోల్పోయినా సరే తన భర్తని చేతబడి చేసి చంపేశారు తన ఊర్లో.
తన బిడ్డకి, తనకి చాలా సార్లు హాని కలిగేలా చేసిన దేవుని కృప వాళ్ళని విడిచిపెట్టకుండా ఇప్పటికి అంటది పెళ్లి చేసుకోవచ్చుగా అమ్మా అంటే, లేదు నేను ఇట్లాగే నిలబడి దేవుడి పని చేయాలి అని తన పవిత్రతను తను కాపాడుకుంటూ, తన ఊరు వారిని ఒకటే అన్నారు. ఊర్లోంచి వెలేసేయమంటావా? లేపోతే ఈ ఊర్లోంచి ఎళ్ళిపోతావా అంటే, ఒక్కటే మాట మాట్లాడింది. మీరు వెలేసినా పర్వాలేదు గానీ, నేను ప్రభువుని మాత్రం విడిచిపెట్టనని. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు గూడా దయచేసి ఎన్ని పరిస్థితులొచ్చినా దేవునికి దూరం కాకుండా మీకున్న దాంట్లో పరిచర్య చేయటం, మీకున్న దాంట్లో ప్రభు గురించి సువార్త చెప్పడం, మీకున్న దాంట్లో ప్రభు గురించి విలువగా వాడబడడం నీకు పెద్ద శక్తి లేదు. కానీ నీకేదో టాలెంట్ ఉంటది. అందులోనే ప్రభువుకి నిన్ను పూర్తిగా అప్పచెప్పుకుంటే దేవుడు ఆ కృపిస్తాడు మీకు దయచేసి. యవనస్తులున్న మీ అందరికి గూడా ప్లీజ్ నేను ఈ రోజు నాకు ఇంచుమించు 5 చోట్ల ఆరాధనలుంటాయి. కానీ ఇందాక తమ్ముడు జగదీష్ చెప్పినట్లుగా యవ్వనస్తుల మీద నాకు చాలా ప్రేముంటది. ఎందుకంటే ఆ యవ్వన కాలంలో పట్టబడితే, ఆ యవ్వన కాలంలో రక్షించబడితే, ఒక్కసారి నువ్వు నిలబడితే నిన్ను పడేయడానికి ఎంతమందొచ్చినా సరే ప్రభు కృప నిన్నట్లా ఆవరిచ్చేస్తూ ఉంటదనమాట. ప్రభు కృప నిన్ను విడిచిపెట్టదు. చెయ్యాలి, నేను ఉండాలి, నేను కలవాలి అనే తాపత్రం ప్రభువు కోసం ఏదోటి చెయ్యాలి అయిపోతుందమ్మా. దయచేసి ఈ మాటలు వింటున్న మీరు తమ్ముడు, చెల్లి, ఈ మాటలు వింటున్న మీరు గూడా 2025 వెళ్ళిపోయింది. ఇంక 2026 ఎట్లా నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందో మనకు తెలీదు. చాలా చోట్ల మీరు చూస్తున్నారు మందిరాలు పడగొట్టేస్తున్నారు. బీహార్‌లో భయంకరమైన దాడులు జరుగుతున్నాయి. కానీ ఇంకా చేద్దాంలే, ఇంకా ఉందాంలే అని సమయాన్ని గడుపుతూ వెళ్ళినట్లయితే రేపు ఏం సంభవించునో, ఈ నిమిషం ఏం సంభవిస్తదో మనకు తెలీదు. దేవుడు చెప్తున్నాడు, ఖచ్చితంగా ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో ఫలించాలి. నేనేం చేస్తున్నాను దేవుని కోసం? నా యవ్వన ఇచ్చలను కాపాడుకోపోతే, నా యవ్వన ఇచ్చల నుంచి, ఆ కోరికల నుంచి నేను దూరంగా రాకపోతే ఇంకెందుకండి బ్రతుకు? మహా అయితే 70, 80 ఇంకా చూసుకుంటే మనం మహా అయితే ఒక 50, 60 సంవత్సరాలు బతుకుతామేమో అంతే. ఈ 50, 60 సంవత్సరాల్లో దేవునికి ఇష్టంగా నువ్వు ఉండకుండా ఏదో జీవితాన్ని చూసుకుంటే దేవుడి దగ్గర 1000 ఏళ్ల పరిపాలన మనం కోల్పోతాం ఖచ్చితంగా. మరలా చెప్తున్నాను, ప్లీజ్ దయచేసి ప్రభు కోసం నిలబడండి. రక్షణ లేకపోతే రక్షణ పొందండి. మారుమనసు లేకపోతే మారుమనసు కలిగి ప్రభు పాదాలు పట్టుకుంటే ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించి ఖచ్చితంగా ఆయన చేర్చుకుంటాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదసల. ఆయన నిన్నెప్పుడు మర్చిపోడు. ఎందుకంటే మీరెంత ఇష్టం ఉంటే ఇప్పుడు నిజంగా మీరెంత ధన్యులంటే ఈ సమయంలో మీ యవనస్తులు, మీ ఫ్రెండ్స్ ఎక్కడెక్కడో ఉండొచ్చు. కానీ ఈ జూమ్‌లో నువ్వు జాయిన్ అయ్యావంటే నీ మీద ఒక ప్రభు కృప ఉందని, నీ మీద ప్రభు దయ అట్లా ఆవరించుందన్న సంగతి మీరు అర్థం చేసుకోండి. ఈ మాటలు దేవుడు నీకే ఎందుకు ఇనిపిస్తున్నాడు? ఈ మాటలు దేవుడు నీకే ఎందుకు చెప్పిస్తున్నాడు? యవ్వన జీవితం అనేది చాలా పవిత్రమైనది, చాలా ఉన్నతమైనది. తిరిగి మళ్ళీ రాదది. వికసించే పుష్పం లాంటిదంట. అది మరలా వికసించాలంటే మళ్ళీ మరుసటి రోజు వరకు ఎదురు చూడాలి. ఆ వికసించే పుష్పం లాంటి మన జీవితాన్ని పాడు చేసుకోకుండా, అపవాది చేతుల్లోకి వెళ్ళకుండా, ఎందుకంటే అగ్ని ఆరదు, పురుగు చావదు, మండుతున్న నరకాగ్ని అనమాట. ఒకటి బాగా గుర్తుపెట్టుకో, దేవుని కోసం యథార్థంగా బతికి, దేవుని కోసం కష్టపడి నేను ఏదో పని చేయాలి, ప్రభు కోసం నేను వాడబడాలి, ఒక పాత్రగా నేను నింపబడాలి అని చెప్పి నువ్వు ఖచ్చితంగా నీ మనసులో ఒక కోరికగా నువ్వు అడిగి ఈ రాత్రి నువ్వు ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఎట్టి పరిస్థితుల్లోనే ప్రభు నిన్ను వదిలిపెట్టడు. ఈ మీటింగ్ కేవలం ఈ జూమ్ యాప్‌లో దేవుడు నిన్ను ఎందుకు ప్రేమించి ఆయన ఇందులో జత చేశాడని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే గత 3 సంవత్సరాలు బట్టి ఇది రన్ అవుతుంది. మీ అందరికీ తెలుసు. ఒకసారి కూడా నేను జాయిన్ అయ్యానని నాకు గుర్తుంది. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని నా జీవిత చరిత్ర చెప్పాలంటే నాది కాదు గానీ ప్రభు మాటలో చాలా ప్రభు మా జీవితంలో చేసిన గొప్ప కార్యాలండి. ఎన్నో సార్లు నిరుత్సాహం, ఎన్నో సార్లు ఎందుకొచ్చిన బ్రతుకు, ఎందుకు ఈ యవ్వన జీవితం, ఏంటి పరిస్థితులు, ఎవరి కోసం నేను ఇట్లా ఉండిపోవాలి అనే పరిస్థితుల్లో కూడా దేవుడు చాలా సార్లు బలపరిచి తట్టుకోవడం, నిలబడడం, ఎమోషన్స్, ఫీలింగ్స్ ఇవన్నీ కూడా దేవుడు ఆపగలడండి. మీరు అడిగితే దేవుడు ఆపగలడు ఖచ్చితంగా. వాటి నుంచి విడిపిస్తాడు దేవుడు. ఇలాంటివి ఎలాంటివి అయినా సరే. యవనస్తులకి ఎక్కువ వచ్చే ఫీలింగ్స్, యవనస్తులకు వచ్చేది ఎక్కువ ఎమోషన్స్. ఈ వీటిల విషయంలో జాగ్రత్తగా నీవు కాపాడుకొని, ఒక్కటే చెప్తున్నాను, ఒక్కటి యేసయ్య మనకి మాదిరి. దేవుని భక్తులే మన జీవితాలకి ఒక మాదిరికరం అనమాట.
ఎవరిని చూడొద్దు, ఏ సేవకుల్ని తీసుకోవద్దు. ప్రభువుని చూడండి. బైబిల్‌లో ఉన్న గుర్తు తెచ్చుకుంటే బోలెడు మంది ఉన్నారు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు, యోసేపు, ఎస్తేరు, రూతు, ఇట్లా పేతురు, ఇలాంటోళ్ళు చాలా మంది మీరు వెతికి కనుగొనవచ్చు. వాళ్ళ జీవిత చరిత్రలు చిన్న స్థాయిలోంచి గొప్ప స్థాయిలోకి తీసుకెళ్ళి దేవుడు ముగించాడు వాళ్ళ జీవితాన్ని. ఈరోజు నీ జీవితంలో ఏమీ లేదని, లేపోతే నా పరిస్థితి ఇంకెట్లాగే ఉండిపోద్దేమో, అటు దేవుడికి చెందక, ఇటు దేనికి చెందక నేను అయిపోతున్నానని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహపడకుండా ప్రభువు మీద మీరు ఆధారపడాలని, ప్రభు కాడి మీరు మొయ్యాలని యవనస్తులుగా ఉన్నారు మీరు. దేవుని కాడి మొయ్యండి ఖచ్చితంగా. ప్రభువు ఆ కాడిని తేలికగా, సులువుగా చేస్తాడు. ఆయన చెప్పాడు, ఎవడైనా నా సిలువ ఎత్తుకున్నట్టే వాడు ఉపేక్షించుకొంచు, దేవుని సిలువను ఎత్తుకోమని చెప్తాడు దేవుడు. ఆ మాటను బట్టి నిజంగా మీరు దేవుడి సిలువను మోయండి, ఆయన కాడి మోయండి. యవ్వన వయసులో ఇస్తున్న అవకాశాన్ని కోల్పోవద్దు. ఈ జీవితం ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు. ఈ ఉంటున్న కొద్ది జీవితాల్లో ప్రభు కోసం మనం బ్రతికినట్లయితే ప్రభు తప్పకుండా ఆయన కోసం నిలబడతాడు. ఎన్నో జీవితాలు దేవుని కోసం త్యాగం చేశారు. ఎన్నో జీవితాలు వాళ్ళ లైఫ్‌నంతా ప్రభువుకే ధారపోసారు. అందులో ఒక్క పాయింట్ లేపోతే ఒక్క పర్సెంట్ అయినా సరే నేను ప్రభు కోసం ఉండాలి, ప్రభు కోసం చేయాలి, నేను విలువగా వాడబడాలి, నేను రగిలించబడాలి, నేను మండించబడాలి, ప్రతిష్ఠించుకోవాలి, సమర్పణలోకి రావాలి. యవనస్తులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నువ్వు శరీరాన్ని, నీ ఆత్మని దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠ అంటే అన్ని తీసేయడం లేకపోతే అవి కాదు. ఎందుకంటే దేవుడు శరీరధారిగా వచ్చి తన శరీరాన్ని, తన ప్రాణాన్ని పెట్టాడు మన కోసం. శరీరం దేవుడిది, ఆత్మ దేవుడిదే. ఈ రెండిటి విషయాల్లో మనం ఖచ్చితంగా లెక్క చెప్పవలసిన బద్దులమై ఉన్నాం. నీ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకో, నీ ఆత్మను జాగ్రత్తగా కాపాడుకో. దుష్టుడికి అవకాశం ఇవ్వద్దు దయచేసి. దుష్టుడి చేతిలోకి వెళ్ళొద్దు. మీకోసం ప్రార్థించే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. మీకోసం నేను కూడా ఖచ్చితంగా నా ప్రార్థనలో తప్పనిసరిగా మీ అందరి కోసం నేను ప్రార్థిస్తాను. ఈ యవన జీవితాల్ని, ఈ యవన భవిష్యత్తుల్ని దేవుడి కోసం నిలబెట్టండి. దేవుని కోసం నేను ఏదైనా ఒక మంచి పని చేయాలని, కనీసం 2026లో ఒక మంచి తీర్మానంలోకి నువ్వు వెళితే ఆ కృప మెండుగా దేవుడు నీకు ఇచ్చి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మా అత్యంత ప్రేమ నమ్మకం కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, మరొక్కసారి మీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ సమయంలో ఈ జూమ్ మీటింగ్ లో తండ్రి అటెండ్ అయిన ప్రతి బిడ్డని మీరు దర్శించండి. అనాలోచనతో వింటున్నారు, శ్రద్ధగా వింటున్నారు. మేం చూడట్లేదు, కానీ మీరు చూస్తున్నారు. ప్రతి వ్యక్తిని మీరు చూస్తున్నారు ప్రభా. ప్రతి బిడ్డని మీరు చూస్తున్నారు. ఈ సమయంలో దయతో జ్ఞాపకం చేసుకోండి. పనులన్నీ పక్కన పెట్టి నీకు సమయం ఇవ్వడానికి వచ్చిన బిడ్డల్ని ఏ మాత్రము త్రోసివేసే దేవుడు కాదు, ఏ మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. వారి విశ్వాసాలు ఎక్కడ వదులుకోక, వారి ప్రేమలు, వారి నిజాయితత్వాన్ని, వారిలో ఉన్న సమాధానమును ఎక్కడ దూరం చేసుకోక ప్రభు నీకు దగ్గరగా ఉండడానికి, నీకోసం ఒక మంచి పని నేను చేయాలి, పూనుకోవాలనే ఆలోచన ప్రభా. నాయన అయ్యా, నా దేవుని పని నేను చేయక ఎవరు చేస్తారనే ఆలోచన ఈ మీటింగ్ వింటున్న ప్రతి ఒక్కొక్కరికి కలిగిచ్చేయమని, వారి యొక్క పరిస్థితుల నుంచి, వారి యొక్క ఒడిదుడుకుల నుంచి, వారి కష్ట నష్టాల నుంచి, మానసిక ఒత్తిడి నుంచి దేశయ పరోక్షకంగా, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ప్రతి విషయాల్లో నీ బిడ్డల విషయాల్లో తండ్రి గొప్ప కార్యాలు జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకొని ఎవరినిచ్చిన ఇచ్చల నుంచి, కోరికల నుంచి పారిపోయి నీ కోసం రోషంగా బతకడానికి, నీ కోసం పరిశుద్ధంగా బతకడానికి, రాజ్య వ్యాప్తి కోసం ఇతరుల నీ వైపు తిప్పగలిగిన వారికి బిడ్డలు నిలబెట్టుకుని వాడుకుని నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పేరట ప్రార్థించి నీ మనవులన్నీ పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లా. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లా. దేవుని కృప ద్వారా నిజమే ఎన్నో విషయాలు దేవుడు మాట్లాడుతూ వచ్చారు. యవనస్తులు పరిశుద్ధత విషయంలో చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రాముఖ్య రక్షణ విషయంలో కూడా వాక్యము ప్రకటించాలి అనే ఒక భారము ఈ రోజుల్లో కరువైపోయింది. ఎంతసేపు వినడానికే ప్రయత్నిస్తున్నారు, ప్రకటించాలనే ఆసక్తి కోల్పోతూ ఉన్నారు. మనం ఏదైతే యవన దశలో చేయవలసి ఉందో ప్రతి దాన్ని దేవుడు మరలా ఒకసారి జ్ఞాపకం చేశారు. భారం కలిగి ఆయన కొరకు రగిలించబడుతూ యవ్వన కాలంలో ఆయన కాడిని మోయాలి. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నో విషయాలు అక్క ద్వారా మేము నేర్చుకుంటూ ఉంటాము. మరి ఒకసారి అక్క యాక్చువల్ ఇది 3వసారి మా మధ్యలోకి రావడం.
మమ్మల్ని ఎంతో మరలా బలపరిచారు, ప్రోత్సాహపరిచారు. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆహ్, ఒక 2 విషయాలు నేను చెప్పి తర్వాత ఈ యొక్క మీటింగ్‌లో ముందుకు వెళ్దామండి. నా తర్వాత బ్రదర్ సతీష్ గారు మాట్లాడతారు. ఆ తర్వాత చివర్లో బ్రదర్ రవికుమార్ గారు మాట్లాడి ఈ యొక్క మీటింగ్‌ని ఎండ్ చేస్తారు. నేను తెలియపరిచేదేంటంటే చాలామంది అడుగుతూ ఉన్నారు. మరలా ఎప్పుడు ఏజెన్సీ గాస్పెల్ ట్రిప్ జరుగుతది అని. లాస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళు చాలా నేర్చుకున్నారు. చాలామంది దాంట్లో కొంతమంది మేము ఈ ప్రాంతంలో పరిచయం చేస్తామని కూడా తీర్మానాలు తీసుకున్నారు. సో, ఈసారి ఇంకా కొంతమంది రావడానికి ఆసక్తి చూపెడుతున్నారు. ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా మరలా ఏజెన్సీ గాస్పెల్ ట్రిప్‌కి అక్క సుమలత అక్కతోనే మనందరం కలిసి పరిచయం చేయబోతున్నాము. దానికోసం ప్రార్థన చేయండి. త్వరలోనే దాని గురించి మీకు అక్కని మాట్లాడి మీకు ఇన్ఫార్మ్ చేస్తాము. దాని కొరకు యవనస్తులందరూ కూడా రావడానికి ప్రయత్నం చేయండి. చాలా విషయాలు నేర్చుకుంటారు మీరక్కడ. దేవుడు స్వయాన ఆయనే మీకు ప్రత్యక్షపరుస్తారు. అక్కడున్న సందర్భాలేంటి, నువ్వెలాగా అక్కడ ఒక మిషనరీగా పని చేయాలి, ప్రతీదీ నేర్పిస్తారు. మరి ఒక అనౌన్స్‌మెంట్ ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు మరలా ఈవైఎం సెమినార్ ఎప్పుడు జరుగుతదని. ఆల్రెడీ పోల్ కూడా కండక్ట్ చేసాము. ఎప్పుడు కండక్ట్ అవుతదని. దేవుని కృప ద్వారా ఆయన ఇచ్చిన ఆలోచన ఏంటంటే, ఈ సంవత్సరం ఈవైఎం బైబిల్ సెమినార్, మెయిన్ బైబిల్ సెమినార్ ఆగస్టు నెలలో జరగబోతుంది. అది కూడా 2 డేస్. ఆగస్టు నెలలో జరగబోతుంది. అది కూడా 2 డేస్. దాని కొరకు ప్రార్థన చేయండి. డేట్స్ అనేవి మేము త్వరలో మీకు ఇన్ఫార్మ్ చేస్తాము. ఓకే. ఇంకొక సంతోషకరమైన వార్త ఏంటంటే, ఈవైఎం ఈ యొక్క మీటింగ్స్‌లో జాయిన్ అవుతున్న సిస్టర్స్‌లో ఒక ముగ్గురు ఈరోజు రక్షణ తీసుకున్నారని తెలియపరిచారు. అందుని బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. మిగతా విషయాలు బ్రదర్స్ ఇద్దరు కూడా మీకు తెలియపరుస్తారు. కొన్ని నిమిషాల్లో మనం ఈ యొక్క మీటింగ్‌ని క్లోజ్ చేసుకుందాము. ఓవర్ టు బ్రదర్ సతీష్ గారు. ఓకే. బ్రదర్ సతీష్ గారు ఉన్నారా? బ్రదర్ సారీ, నాది కొంచెం రీకనెక్ట్ అయింది. ఓకే. సార్ మీరు ఏం చెప్పారో మళ్ళీ సారీ. మీరు తీసుకోండి సమయం. నాది కంప్లీట్ అయింది బ్రదర్. రైట్. ఓకే. దేవుని మహాకృపను బట్టి దేవుడు ఇంతవరకు ఆయన ఆత్మ సారథ్యంలో ఈ మీటింగ్ ఇంతవరకు జరిగిస్తూ వచ్చారు. అయితే నేను కొన్ని విషయాలు ఒక 5 నిమిషాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ ఈవైఎం ప్రారంభించి నేటికి 3 సంవత్సరాలయింది. అయితే ఈ 3 సంవత్సరాల్లో అసలు ఏం జరిగింది? ఎన్ని సంవత్సరాలయింది అనే దానికంటే కూడా ఈ దేవుడిచ్చిన ఈ సంవత్సరాల్లో మనం ఎంతవరకు దేవుని కొరకు పని చేశామనేది చాలా ప్రాముఖ్యమైనది. సో, ఈ గడిచిన 3 సంవత్సరాల్లో దేవుని పని కొరకు ఏ విధంగా కష్టపడ్డారు? ఈ ఈవైఎం అనే దాని గురించి నేను కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నా స్క్రీన్ షేర్ అవుతుందా? ఒకసారి కన్ఫర్మ్ చేస్తారా? ఎస్ బ్రదర్. జస్ట్ ఎ మినిట్. రైట్. ఈవైఎం 2023 ఫిబ్రవరి 1వ తారీఖున నా స్క్రీన్ కరెక్ట్‌గానే ఉందా తమ్ముడు? లేదు బ్రదర్. స్క్రీన్ కరెక్ట్‌గా ఉంది. కానీ ఆల్ఫా ఒమేగా ఓకే. గుడ్. క్యారీ ఆన్. రైట్. ఈ ఈవైఎం అనేది 2023 ఫిబ్రవరి 1వ తారీఖున కరెక్ట్‌గా ఇదే రోజు 2023వ సంవత్సరం ఒక పల్లెటూరులో కొంతమంది యవనస్తులు దేవుణ్ణి నమ్మి
దేవుని వాక్యం చేత నడిపించబడుతూ, దేవుని ప్రణాళికను బట్టి, దేవుని ఆలోచనను బట్టి, దేవుని మహాకృపను బట్టి ఈ ఈవైఎం స్టార్ట్ చేయడానికి దేవుడు కృప చూపించారు. అయితే ఎందుకు ఈ ఈవైఎం స్టార్ట్ చేశారంటే, మెయిన్‌గా దేవుని పని కొరకు యూత్‌ని బలపరచడానికి, వాక్య ప్రకారంగా యూత్‌ని బలపరచడానికి, అలాగే వాక్యంలో యూత్‌ని నడిపించడానికి, క్రీస్తు శరీర నిర్మాణంలో, అలాగే సార్వత్రిక సంఘ నిర్మాణంలో యవ్వనస్తులు దేవుని సేవకులుగా సిద్ధపరిచి, వారి ద్వారా పరిచర్య జరిగించడానికి మెయిన్‌గా యూత్‌ని ఫోకస్ చేసుకొని ఈ ఈవైఎం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకు యూత్ మీదే కాన్సంట్రేషన్ చేశామంటే, ఇంతవరకు అక్క చెప్పినట్లుగా యూత్ ఏమైనా చేయగలరు. యూత్ ఎవరినైనా మార్చగలరు. మన భారతదేశంలో ఎక్కువగా యవ్వనస్తులే ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ మన భారతదేశంలో యూత్ టైం వేస్ట్ చేసినంతగా ఏ దేశంలో కూడా యూత్ టైం వేస్ట్ చేయరు. సో, వీళ్ళందరినీ కొంతమందినైనా కనీసం మన భారతదేశంలో యూత్‌ని మార్చడానికి ఏ విధంగా మార్చాలి అంటే, వాక్య ప్రకారంగా యూత్‌ని మార్చి, వారి ద్వారా అనేకులకు సువార్త ప్రకటించబడాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ఈవైఎం అనేది ప్రారంభించడం జరిగింది. అయితే గడిచిన 3 సంవత్సరాల్లో ఏం చేశారు అనేది ఒకసారి మనం ఆలోచిస్తే 2023లో ఈ ఈ ఈవైఎం అనేది ప్రారంభించబడింది. ఆ తర్వాత 2024లో మార్చి 11వ తారీఖున బైబిల్ స్టడీ స్టార్ట్ చేశాం. అలాగే 2025 జనవరిలో మొట్టమొదటిసారిగా ఏవో సీజన్ సిస్టమాటిక్ బైబిల్ థియాలజీ రిలేటెడ్‌గా ఏవో సీజన్ 2 అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అయితే 2023 సంవత్సరం అంతా కూడా ప్రతి గురువారం లేదంటే అప్పుడప్పుడు కొంతమంది యవ్వన దైవ సేవకుల్ని, యవ్వనస్తులకు అర్థమయ్యే రీతిగా వాక్యాన్ని బోధించే ఒక్కో వారం ఒక్కో దైవ సేవకుడిని పిలిచి ప్రతి గురువారం అలాగే అప్పుడప్పుడు దాదాపుగా 100 యూత్ మీటింగ్స్ రన్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. 2023 సంవత్సరం అంతా కూడా దాదాపుగా 100 యూత్ మీటింగ్స్ ఆన్‌లైన్‌లో రన్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2024 మార్చి 11వ తారీఖు నుంచి బైబిల్‌ని ఒక క్రమ పద్ధతిలో మనం ధ్యానించాలి. బైబిల్‌లో ప్రతి అధ్యాయంలో ఉన్న సత్యాన్ని తెలుసుకొని, ఆ విధంగా నడిపించబడాలి అని దేవుని ఆలోచనను బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి 2024 సంవత్సరంలో బైబిల్ స్టడీ ప్రతి సోమవారం స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రతి గురువారం యూత్ మీటింగ్స్ కూడా రన్ అయ్యేవి. ఇదంతా కూడా 2024 సంవత్సరంలో జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత 2025 సంవత్సరంలో దేవుని మహాకృపను బట్టి, దేవుని ఆలోచనను బట్టి మొట్టమొదటిసారిగా తెలుగులో యవ్వనస్తులకు అవసరమైన 7 థియాలజీ రిలేటెడ్, బైబిల్ థియాలజీ రిలేటెడ్ కోర్సులు యాడ్ చేసి ఒక ఏవో సీజన్ కోర్స్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా 2025లో సీజన్ 1గా మనం జరిగిస్తూ వచ్చాం. ఆ తర్వాత కొన్ని స్పెషల్ ప్రేయర్ మీటింగ్స్ కూడా 2025 సంవత్సరంలో మనం రన్ చేసాం. వాటిలో ఎక్కువగా రిఫార్మేషన్ డే గురించి మనం ధ్యానం చేసాం. అలాగే ఆహ్, క్రిస్మస్ గురించి శరీరధారణ అనే టాపిక్ మీద కూడా కొన్ని స్పెషల్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేయడానికి 2025లో దేవుడు కృప చూపించారు. ఆ తర్వాత 2026లో ఈ సంవత్సరం జనవరిలో మరలా ఇదే ఏవో సీజన్ 2గా మనం రన్ చేసుకుంటూ దేవుని ఆలోచనను బట్టి మరికొన్ని 7 సబ్జెక్టులు మనం యాడ్ చేసుకొని సిస్టమాటిక్ థియాలజీ ప్రకారంగా ఇవి మనం రన్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇవన్నీ కూడా ఆన్‌లైన్‌లో మనం రన్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటు కొన్ని ఆఫ్‌లైన్ సెమినార్స్ జరిపించడానికి దేవుడు కృప చూపించారు. 2024లో మొట్టమొదటిసారిగా ఆఫ్‌లైన్ మీటింగ్ రన్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2025లో కూడా కొన్ని ఆఫ్‌లైన్ సెమినార్స్ రన్ చేశాం. మీలో చాలామంది వచ్చారు. ఇవన్నీ కూడా దానికి సంబంధించిన పిక్స్ అండి. ఈ విధంగా ఈ ఈవైఎం గడిచిన 3 సంవత్సరాలు 2023 నుంచి 24, 25 అలాగే ఈ 26వ సంవత్సరంలో కూడా జరిగించడానికి దేవుడు కృప చూపించాడు. అదేవిధంగా గడిచిన సంవత్సరంలో ఒక గాస్పల్ ట్రిప్‌కి ఇప్పటిదాకా మనకు వాక్యాన్ని పంచిన సుమలతక్క గారి సాయంతో ఏజెన్సీ గాస్పల్ ట్రిప్ కూడా మనం వెళ్ళటానికి దేవుడు సహాయం చేశాడు. ఈ విధంగా గడిచిన 3 సంవత్సరాలు దేవుడు తన ఆలోచనను బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి ఈ ఈవైఎం ద్వారా ఆఫ్‌లైన్ మీటింగ్స్, అదేవిధంగా ఆన్‌లైన్ మీటింగ్స్, అదేవిధంగా బైబిల్ స్టడీ, అదేవిధంగా ఏవో ద్వారా
సిస్టమాటిక్ థియాలజీని, అలాగే థియాలజీ రిలేటెడ్ కోర్సులు యవనస్తులు నేర్చుకోవడానికి ఈ ఈవైఎం ద్వారా దేవుడు సహాయం చేశాడు. ఇదే విధంగా ఈ సంవత్సరం అంతా కూడా ఈ ఏవో సీజన్ 2 రన్ అవుతుంది. మీలో ఇంట్రెస్ట్ అయిన వాళ్ళు జాయిన్ కండి. సో ఇది ఈ ఈవైఎం ద్వారా గడిచిన 3 సంవత్సరాలు ప్రభు జరిగించిన పరిచర్య. దేవుని నామానికే మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరు గమనించారని నమ్ముతున్నాను. ఒక మాట చెప్పి నేను బ్రదర్ రవి గారికి సమయాన్ని ఇచ్చేస్తాను. దయచేసి వినడానికి ప్రయత్నించండి. అనుకోవచ్చు కదా, ఏంటి వీళ్ళు చేసింది అంతా చూపెడుతున్నారు. ఆన్లైన్లో ఎన్ని మీటింగ్ కండక్ట్ చేస్తాము, ఆఫ్లైన్లో ఎన్ని మీటింగ్ కండక్ట్ చేస్తాము, ఏ చర్చ్ కూడా ఆధారం చేసుకోకుండా చేస్తున్నారు. మరి దీని నుంచి వచ్చిన రిజల్ట్ ఏంటి? రిజల్ట్ ఏంటి తెలుసా? దేవుని మహాకృప ద్వారా, అంటే ఇది ఈ యొక్క పరిచయ ద్వారా జరిగిందని చెప్పట్లేదు, కానీ ఈ పరిచయలో అనేక మంది యవనస్తులు జాయిన్ అవుతున్నారు. వారికి వచ్చిన క్లారిటీని బట్టి దాదాపు ఇప్పటికి 13 మంది రక్షణ తీసుకున్నారు యవనస్తులు. అందుని బట్టి దేవునికి మాత్రం మహిమ కలుగును గాక. ఆమేన్. ఓకే, మిగతా విషయాలు బ్రదర్ రవి గారు మనతో పంచుకుంటారు. అవటు రవి అన్న. థ్యాంక్ యూ. నా వాయిస్ వినిపిస్తుందా? నా వినిపిస్తుంది. సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు నజరేయుడైన యేసుక్రీస్తుకు మాత్రమే చెందినగాక. తమ్ముడు సతీష్ ఇప్పటి వరకు స్లైడ్స్ కొన్ని చూపించారు. అవి చూస్తున్నప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. రీజన్ ఏంటి అంటే, అది మనుషుల శక్తి వల్ల కానీ, మనుషుల జ్ఞానం వల్ల కానీ, మనుషుల ఆలోచన వల్ల కానీ, వాళ్ళ డబ్బుల వల్ల కానీ జరిగింది కాదు. కేవలం దేవుడు నడిపించారు కాబట్టి అదంతా సాధ్యమైంది. అయితే ఇప్పుడు మనం ఒకసారి మన గురించి మనం ఆలోచించుకుందాం. చాలా మంది ఇప్పుడు దాకా ఈ యొక్క మీటింగ్స్ రాని వారు కూడా కొంతమంది ఉండొచ్చు. సో ఎవరైనప్పటికీ బయట పరిస్థితులు ఏం బాలేదు. మీరు చూస్తే ఒరిస్సాలో 2 days క్రితం, దాదాపు ఒక 5 days అయి ఉంటుంది, ఒక ఆయనకి ఆవు పేడను తినిపించి ఆవు టాయిలెట్ని తాగిచ్చారు. అది బయట పరిస్థితి. చంపేస్తున్నారు. ఇంకో పక్క మన మీద జోక్స్ వేస్తున్నారు. మరో పక్క మన వాళ్ళు జోకర్స్గా తయారవుతున్నారు. అది చాలా బాధాకరం. డెబిట్స్ పెట్టుకుని టైం అంతా వృధా చేస్తున్నారు. ఏం సాధిస్తున్నారో, ఎందుకోసం సాధిస్తున్నారో తెలియట్లేదు. అటు తిరిగి ఇటు తిరిగి జరుగుతుంది ఏంట్రా అంటే, మనందరం బాగానే ఉంటున్నాం, కానీ దేవుడు అవమానపరచబడిపోతున్నారు. లోపల పరిస్థితి ఏమన్నా బాగుంది అంటే, లోపల కూడా పరిస్థితి బాలా. ఒకరు మ్యూజిక్ని బేస్ చేసుకుంటే, ఇంకొకరు ప్రవచనాన్ని బేస్ చేసుకున్నారు. మరొకరు వారి ఆస్తిని, లైటింగ్ని, ఇంక వేరే వేరే వాటిని. అలాని స్నేహితుల దగ్గర సువార్త బోధించాలి అంటే, మన వాళ్ళు మాట్లాడే మాటల్ని మీమ్స్ చేసి, దేవుణ్ణే ఒక మీమ్గా తయారు చేసి అవి మనకు పెడుతున్నారు. పాపం ఎక్కడుందో అక్కడ మనం ఉన్నాం. వాస్తవంగా ఇప్పుడు పాపం ఎక్కడుంది అంటే ఆన్లైన్లో ఉంది. ఆ పాప పరిస్థితుల మధ్యలో దేవుడు మనల్ని ఈ విధంగా నడిపిస్తున్నారు. మీకు అనిపించచ్చు, అన్న దేవుడు చూడట్లేదు ఇవన్నీ, దేవుడు ఏం చూస్తున్నాడు, దేవుడు ఏం చూస్తున్నాడు? ఒకసారి ఒక వచనం చదువుదాం. నన్ను ఎంతో బలపరిచిన వచనం అది. ఈవైఎం టీమ్ 3rd anniversary-లో మిమ్మల్ని బలపరచాలని నేను ఆశపడుతున్నా ఈ మాటను బట్టి. ఆ భాగాన్ని మీరు చదివితే, యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం, ఆ భాగాన్ని మీరు చదివితే దేవుడు కోప్పడుతూ బాధపడుతూ మాట్లాడిన మాటలు కనిపిస్తాయి మనకి. సేవకులు పాడైపోయారు, యాజకులు ఇష్టానుసారంగా చేస్తున్నారు, జనం అందరూ పాడైపోయారు. మరి దేవుడు ఏం చూస్తున్నాడు?
ఒకసారి ఆ వచనం చదువుతారా? 22వ అధ్యాయం 29-30 ఒకసారి చదవండి. మరియు సామాన్య జనులు బలాత్కారము చేయుచు దొంగలిదురు. వారు దీనులను దరిద్రులను హింసించుదురు. అన్యాయముగా వారు పరదేశులను బాధించుదురు. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. దేవుడు చూసేది ఏంటో తెలుసా? అన్యాయం చేసే వాళ్ళని కాదు, తన తీర్పు ఇవ్వాలి అని కాదు, సువార్త బోధించడానికి ఎవరైనా ఉన్నారా? ఏ ఒక్కరైనా నా కోసం నిలబడే వాళ్ళు ఉన్నారా? ఏ ఒక్కరైనా నేను చెప్పిన మాటని నేను చెప్పినట్టుగానే చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? దేవుడు చూసేది అదే. నాకు సుమక్క మాట్లాడుతూ కుమారి అనే ఆవిడ గురించి చెప్పారు. ఆ ప్రాంతానికి నేను వెళ్ళా. చాలా చిన్న ఊరు అది. ఆ ప్రాంతంలో ఆవిడకి డాక్టరీన్స్ తెలియవు, మ్యూజిక్ రాదు, పాటలు, ఆరాధన ఏమీ తెలియదు. తెలిసిందల్లా ఒకే ఒక్కటి, యేసుక్రీస్తు నా కోసం రక్తం కార్చి నా పాపాలు తీసేశారు, నేను ఇంక పాపంలో బ్రతకూడదు, నేను సువార్తను బోధించాలి. ఈ రెండే తను గ్రహించింది, దానికోసం నిలబడింది. ఇక్కడ దేవుడు చూస్తుంది, అన్యాయం చేసేవాళ్ళు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు అలా చేశారు, ఇదంతా కాదు. ఒక్కడైనా ఉన్నాడా? ఆ మాట నేను చదువుతున్నా. నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిల్చుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. ఒక్కడ కనబడితే వాడికి పనిద్దాం అని దేవుడు చూస్తున్నాడు. వాడిని నేను నిలబెట్టుకుంటాను అని దేవుడు అనుకుంటున్నాడు. కానీ ఒక్కడు కూడా కనబడలేదంట. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, ప్రభా వీళ్ళు సరిగ్గా లేరు, వాళ్ళు సరిగ్గా లేరు, అక్కడ బాగాలేదు, ఇక్కడ బాగాలేదు, ఇక్కడ ఇలా ఉంది, అక్కడ అలా ఉంది. ఇందాక వాక్యంలో గుర్తు చేసినట్టుగా నెహమ్యా అలాగే ప్రార్థన చేశాడు. ప్రభా ప్రాకారాలు పాడైపోయినాయి, ఎవరు కడతారు? ప్రభా పరిస్థితులు బాగాలేదు, ఎవరు సరిచేస్తారు? యెరూషలేము పరిస్థితి బాలా, ఎవరు సరిచేస్తారు? ఎవరు సరిచేస్తారు? ఎవరు సరిచేస్తారు? దేవుడు ఏం చెప్పాడు తెలుసా నెహమ్యాతో? తన ప్రార్థన, ఉపవాసం ఉండి తను చేసిన ప్రార్థనకే దేవుడు మాట్లాడిన ఒకే ఒక్క మాట, సమాధానం నువ్వే. అంతే. నెహమ్యా ప్రార్థనకి నెహమ్యాయే సమాధానం, నీ ప్రార్థనకి నువ్వే సమాధానం. నీకు ఏ పరిస్థితి కనిపించి నువ్వు భారం కలిగి ఉన్నావో అదే నీ పిలుపు. నువ్వు ఎవరిని చూసి ఏంట్రా వీళ్ళు ఇలా అయిపోతున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని నువ్వు ఎవరి గురించి బాధపడుతున్నావో, ఏ జనం గురించి నువ్వు బాధపడుతున్నావో, ఏ విషయంలో ఇది తప్పు కదా అని నీకు అనిపిస్తుందో, అది సంఘం అవ్వచ్చు, బయట ఉన్న పరిస్థితులు అవ్వచ్చు, సువార్త అవ్వచ్చు, ఏదైనా అదే నీ పిలుపు. మనం పిలుపుని మర్చిపోయి ఆశీర్వాదాల వైపు, దీవెనల వైపు మనం నడుస్తూ వెళ్తూ ఉంటే మనం దేవుణ్ణి విడిచిపెట్టేసినట్టే. నీ ప్రార్థనకే నువ్వే సమాధానం. ఈ ఈవయం అలా ఒక సమాధానంగా దేవుడు తీర్చిదిద్ది ఈ రోజు ఇలా నిలబెట్టారు. కేవలం దేవుడికి మహిమార్థంగా నేను చెప్తున్నాను. ఏ ఒక్క మనిషి వల్ల ఇది సాధ్యం కాలేదు, ఏ ఒక్కరి ఐడియాస్ వల్ల ఇది ముందుకు సాగలేదు. కేవలం దేవుడు తన యొక్క ఆలోచన చొప్పున బండ సందులలో నిలబెట్టడానికి ఈ యొక్క టీంని నిలబెట్టారు. మేము ఈ టైంలో మీకు చెప్పాల్సింది ఒకే ఒక్కటి, మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఎవరైనా అవ్వచ్చు, మీ ఆలోచనలు మాతో షేర్ చేసుకోండి. మీ సంఘ పరిస్థితులు లేకపోతే మీ యొక్క ప్రాంత పరిస్థితులు మాతో షేర్ చేసుకోండి. మా ఆశ ఒకే ఒక్కటి, అందరం కలిసి నిజమైన దేవుని సేవ చేద్దాం, అంతే. ఇది మీకు స్క్రీన్ షేర్ అవుతుంది అనుకుంటున్నా. దేవుడు మాకు ఇచ్చిన దర్శనం, ఆలోచన, ప్రణాళిక ఒక్కటే. సంఘాలను కోల్చాలి, లేకపోతే సంఘాల్లో తప్పుల్ని ఎంచాలి, డిబిట్స్ పెట్టాలి, లేకపోతే బయటికి చెప్పాలి, ఈ కాదు.
కేవలం మా ఆలోచన ఒకటే, సంఘాలకి సహాయం చేయాలి. సంఘంలో ఉన్న సభ్యులందరూ ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, పూర్తిగా అన్ని విధాలుగా వారు ఎదగాలి. ఏ ఒక్క ప్లేస్‌లోనో కాదు. ప్రతి విషయంలోనూ ఎదగాలి. యవనస్తులు సంఘానికి ఉపయోగకరంగా మారాలి. సెకండ్ థింగ్, మా మిషన్ ఒకటే. యేసుక్రీస్తు గొప్ప ఆదేశాన్ని ఇచ్చారు. గ్రేట్ కమిషన్. అది ప్రతి ఒక్కరికి చేరాలి. దానికి మేము ప్రయాసపడుతున్నాం. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఇదేదో మా పని అని మేము అనట్లా. మన పని ఇది. మీ ఆలోచనలు, మీ యొక్క సమస్య, లేకపోతే మీ సంఘ సమస్య, మీ ప్రాంత సమస్య, అక్కడ జరుగుతున్న పరిస్థితులు, దయచేసి మేము వినటానికి, అలాగే అవకాశం ఉంటే అక్కడ పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సంఘాలు కట్టుకోవద్దు. దేవుని రాజ్యాన్ని కడదాం. శిష్యులుగా మనముండి నిజమైన శిష్యులు చేసిన పనిని మనం చేద్దాం. మన యొక్క సంస్థలు స్థాపించొద్దు. లేకపోతే రకరకాలుగా మనల్ని మనం పబ్లిసిటీ చేసుకోవద్దు. దేవుణ్ణి ప్రపంచానికి, దేవుడు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగానే పరిచయం చేద్దాం. మనకి ఒక ప్రణాళిక ఉంది. ఇందాక అక్క ఆల్రెడీ చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నీకు ఒక ప్రణాళిక ఉంది నీ జీవితానికి. నీ లైఫ్‌కి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికని గుర్తించు. ఆ ప్రణాళికలో పనిచేయి. ఏదైనా అయినప్పటికీ. అది ఎలాంటిదైనా అవ్వచ్చు. నువ్వేం పని చేస్తున్నావు అనేది కాదు ఇక్కడ. నువ్వు దేవుడి పని ఏం చేస్తున్నావు అదే ప్రాముఖ్యం. మా విజన్ అదే. మనకున్న ప్రణాళిక, మనందరికీ ఉన్న ప్రణాళిక మనం అర్థం చేసుకోవాలి. ఫైనల్‌ది, మేము చేసే పని ఏంటి అంటే, యవనస్తులకి సమావేశాలు అంటే యూత్ మీట్స్ కండక్ట్ చేస్తాం. దానికి సంబంధించి మీరేమీ డబ్బులు పెట్టవలసిన అవసరం లేదు. మీ దగ్గర సరైన విధానంలో ఉన్న యవనస్తులు, లేకపోతే ఒక చిన్న హాల్, లేకపోతే ఒక చిన్న ఇల్లు, ఆ ఇంట్లో ఉన్న హాల్ అయినా చాలు. అది ఎక్కడైనా కానీ మేము రావడానికి సిద్ధం. ఆ సమావేశంలో Q&A సెషన్ ఉంటుంది. కౌన్సిలింగ్ ఉంటుంది. కుటుంబానికి సంబంధించిన కౌన్సిలింగ్స్ ఉంటాయి. మీ కెరీర్‌ని మీరు ఎలాగా ముందుకు తీసుకెళ్ళాలి, ఆర్థికంగా ఎలా అభివృద్ధి పొందాలి, దానికి సంబంధించిన కెరియర్ గైడెన్స్ అనేది ఉంటుంది. ఆన్‌లైన్‌లో బైబిల్ స్టడీ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్‌లీ ఎన్నిసార్లు అనేది మేము చెప్పలేం గానీ, మిషనరీ పరిచర్యలు ఉంటాయి. సో, వీటన్నిటిని బట్టి మా ఆలోచన ఒకటే, మీరందరూ దేవుని యొక్క సన్నిధిలో, మనందరం దేవుని సన్నిధిలో దేవుని రాజ్య విస్తరణకై మనందరం ఉపయోగపడాలి. దేవుడు అదే ఆశిస్తున్నారు. అదే కోరుకుంటున్నారు. మేము గూడా ఆశపడేది అదే. సో, ఫైనల్‌గా మనం ఆలోచించాల్సింది ఒకటే. బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి? సంఘంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ 2 పక్కన పెట్టేసేయండి. మనం ఎలా ఉన్నాం? మనం ఎక్కడున్నాం? దేవుడు చూస్తున్న ఏ ప్లేస్‌లో మనం ఉన్నాం? ఏ ప్లేస్‌లో నిలబడుతున్నాం? అదొక్కటే ఒకసారి ఆలోచించండి. నెహెమ్యా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడిచ్చిన సమాధానం, నీతోనే ఈ పని నేను పూర్తి చేస్తాను. దేవుడు ఈరోజు నీతో కూడా చెప్తున్న మాట ఇదే. నువ్వు చిన్నవాడివా? పెద్దవాడివా? ఏమన్నా బ్యాక్‌గ్రౌండ్ ఉందా లేదా? ఇదంతా కాదు. దేవుడు మాట్లాడుతున్న మాట ఒకటే. నేను నీ వెనకాల ఉంటాను. నువ్వు నిలబడు. నీ ప్రాంతంలో నేను నిన్ను వాడుకుంటాను. అది ఏ విధంగా అయినా అవ్వచ్చు. ఒకరుగా, లేతే ఇద్దరా, ముగ్గురా, నలుగురా, ఎలా అయినా పర్లా. ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే పర్సనల్ ఎవాంజలిజం అనేది కావాలి. పర్సనల్‌గా నువ్వు ఒక ఎవాంజలిస్ట్‌గా, ఒక మిషనరీగా నువ్వు మార్చబడాలి. అది దేవుడు ఆశిస్తున్నాడు. అందుకనే ఎంతో మందున్నా ఈరోజు నిన్ను ఇక్కడికి నడిపించారు. మేము దానికి దేవుడు ఇచ్చిన ఆలోచన చొప్పున మేము మీతో పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కేవలం దేవుడి ఆలోచన చొప్పునే. ఈ ఈవైఎం టీమ్ గురించి ప్రార్థన చేయండి. ఒకవేళ మీరు రెగ్యులర్‌గా వస్తే దాన్ని బట్టి థియాలజికల్‌గా, అలాగే బైబిల్ ఇంటర్ప్రిటేషన్ విషయంలో, బైబిల్‌ని అర్థం చేసుకునే విషయంలో ఈ టీమ్ మీకు ఎప్పుడూ కూడా దేవుని యొక్క పని విషయంలో మీకు సహాయకరంగానే ఉంటుంది. థ్యాంక్ యూ. మీ అందరి ప్రార్థనలు మాకు అవసరం. అలాగే మీ ప్రార్థనలో ఏదైనా అవసరతలు ఉంటే గనుక మా టీమ్‌తో తెలియపరచండి. వాళ్ళందరూ కూడా ఎప్పుడూ కూడా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉంటారు. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ఓవర్ టు జగదీష్.
ఓకే. థ్యాంక్ యూ అన్న. సో, ఈ యానివర్సరీ ఈ విధంగా జరగడం అనేది దేవుని ఆలోచనలు ప్రతి ఒక్కటి ఆయన తెలియపరుస్తూ వచ్చారు. కాబట్టి మీ అందరి నుంచి కోరుకునేది ఒకటే, చాలామంది ఆలోచిస్తున్నారు దేవుని చిత్తం ఏంటి నా జీవితం పట్ల అని. అన్న కూడా ఇందాక ఆ మాట చెప్తూ వచ్చారు. నీకు దేని పట్ల అయితే భారం ఇచ్చారో ఆయన పని చేయడానికి, అదే నీ పిలుపు, నీ ప్రణాళిక. దానికోసం ప్రార్థన చేయండి. చివరిగా ప్రార్థన చేసుకుని ఈ మీటింగ్‌ని మనం ముగించుకుందాము. మార్చి 11వ తారీఖున బైబిల్ స్టడీ సెకండ్ యానివర్సరీ ఉంది. దానికోసం ప్రార్థన చేయండి. మరలా గుర్తు చేస్తున్నాను, ఈ సంవత్సరం ఆగస్టులో ఈవైఎం బైబిల్ సెమినార్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 2 డేస్. మీరు రావడానికి ప్రయత్నించండి. అకామిడేషన్ ప్రతి ఒక్కటి కూడా టీం తరపున మేమే దాన్ని నిర్వహిస్తాము. దయచేసి రావడానికి ప్రయత్నించండి. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా మా దేవా, యేసయ్యా నీకు వందనములు తండ్రి. దేవా, మా తలంపులు పుట్టక మునుపే మీరు వాటిని ఎరిగినవాడు. దేవా, ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో యవనస్తులు నశించిపోతున్నారు. దేవ, వాక్యము వారికి తెలియదు, రక్షణను గురించి వారికి అవగాహన లేదు. కానీ తండ్రి, వారి మధ్యలో ప్రారంభించబడిన ఈ యొక్క చిన్న పరిచర్ని ఈరోజు దేవ కొన్ని రాష్ట్రాల వరకు చేరుకునేలాగా మీరు కృప చూపించినందుకు వందనములు తండ్రి. మా ఆలోచనలు కాదు, మా ప్రయత్నాలు కాదు, మా శక్తి కాదు, కేవలం మీ చిత్తాన్ని నెరవేరుస్తూ దేవ అనేకమైన విషయాల్లో మమ్మల్ని దేవ స్థిరపరుస్తూ సిద్ధపరుస్తూ నడిపిస్తున్నందుకు వందనములు తండ్రి. గడిచిన 3 సంవత్సరాలు కూడా అనేకమైన విషయాలు, అనేకమైన మీటింగ్స్, అనేక మంది యవనస్తులను దేవ మేము చేరుకోవడానికి కృప చూపించినందుకు వందనములు దేవా. ఇంకా నీ పనులు మేము నమ్మకంగా ముందుకెళ్ళే కృపను దయచేయండి దేవా. మాలో ఇంకా భారమును దయచేయండి. నీ పని పట్ల బాధ్యతను దయచేయండి దేవా. యవనస్తులు తండ్రి నశించిపోతున్నారు దేవా. ఒక పక్కన దేవా లోకంలో వారు తిరుగుతూ ఉంటుంటే దేవా, ఈరోజు నీ వాక్యాన్ని వారికి అర్థం కాకుండా చేస్తూ దేవా, నీ యొక్క ప్రణాళిక, నీ చిత్తం వైపు వారు తిరగకుండా చేస్తూ పరిచర్లు అనేకమైనవి జరుగుతున్నాయి తండ్రి. మీరు మాట్లాడండి. మీరు మాట్లాడినందుకు స్తోత్రములు దేవా. కృప చూపించండి దేవా. తెలుసుకున్న వాక్యము, గ్రహించిన వాక్యము, అది నీ చిత్తంలో మా అందరికి నేర్పించారని మేము అర్థం చేసుకోగలిగిన మనసుని ఇక్కడ అందరికీ దయచేసినందుకు వందనములు తండ్రి. ఎవరైతే ఈ సమయంలో నీ పని చేయాలని ఆశపడుతున్నారో, తీర్మానాలు తీసుకుంటున్నారో, ఈ సమయంలో వారి జీవితంలో దేవా ఒక నూతనమైన క్రియలతో వారు ముందుకెళ్ళే కృపను దయచేయండి దేవా. మీ సహాయమును దయచేయండి దేవా. ఒక టీంని, ఈ పరిచయని మీరు మరుగుపరుస్తూ దేవా నీ పనిని మేము కనపరచులాగా కృప చూపించండి. మీ సహాయమును దయచేయండి. ఈ సంవత్సరంలో జరిగిన ఉన్న దేవా ఏజెన్సీ గాస్పల్ ట్రిప్స్, అదేవిధంగా అనేకమైన బైబిల్ సెమినార్స్ విషయంలో కూడా దేవ మమ్మల్ని నడిపించండి, సిద్ధపరచండి. ఇంకొన్ని అనేక మంది యవనస్తులను దేవ మేము చేరుకొనులాగున దేవ, పాపం అనే ఊబుల వారు ఉండగా వారిని బయటకు లాగులాగున కృప చూపించండి. మీ సహాయం దయచండి దేవా. ఇంకొను ఈ పరిచయలను బట్టి జరిగిన ఉన్న దేవా మీటింగ్స్ ని బట్టి మీరు మాత్రమే సమస్త మహిమ ప్రభావాలను పొందుకోమని, అదేవిధంగా తండ్రి నీ కృప ద్వారా మా మధ్యకి నీ వాక్యమును బోధించడానికి వచ్చిన దేవా సిస్టర్ సుమలత గారు దేవా, మేమైతే ఈ ప్రదేశంలో దేవా ప్రశాంతంగా కూర్చుని వాక్యం వింటున్నాం, కానీ దేవా అడవి ప్రాంతంలో ఎంతో ధైర్యం కలిగి కేవలం నీ మీద ఆధారపడుతూ ఒక ఆడపిల్లగా ఆ ప్రాంతంలో సేవా పరిచయం చేస్తున్నారంటే దేవా అది మామూలు విషయం కాదు. కేవలం నీవు తోడున్నావనే ఒక నమ్మకం, నీవు తోడున్నావనే ఒక ధైర్యం దేవా. మీ సహాయమును దయచేయండి. అక్క చేయుచున్న పరిచర్లో మీరు తోడేయండి. ఇంకను అనేక మంది యవనస్తులకు ఆవిడ దేవా ఆదర్శంగా ఉండే కృపను, భాగ్యమును దయచేయండి. వారి పరిచర్య అంతటిని దీవించండి. మీ సహాయమును దయచేయండి. ఎన్నో ఆలోచనలు మాకు తెలియపరిచారు, మమ్మల్ని ఎంతగానో బలపరిచారు దేవా. వారి పరిచయను దీవించండి. మీ సహాయమును దయచేయండి. ఇక్కడున్న మేమందరం కూడా దేవా స్థానిక సంఘాల విషయం నిమిత్తం కాదు, కానీ దేవా నీ యొక్క సార్వత్రిక సంఘ నిర్మాణంలో బలమైన పాత్రలుగా వాడబడులాగా కృప చూపించండి దేవా. మాలో అగ్నిని రగిలించండి దేవా. నీ వాక్యమును ప్రకటించాలనే ఆశను దయచేయండి. నీ కొరకు పని చేయాలనే ఆశను దయచేయండి. కృప చూపించి దీవించమని దేవా, ఈ పరిచయలను ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మీకేమైనా సందేహాలు కానీ లేదంటే ఈ టీంతో మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే
దయచేసి కాంటాక్ట్ అవ్వండి. మేమందరం కూడా మీకు ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంటాము. మేము మాట్లాడతాము. సిస్టర్స్ అయితే మీకు సిస్టర్స్తో మీరు మాట్లాడవచ్చు. బ్రదర్స్ డైరెక్ట్గా మాకు కాల్ చేయొచ్చు. ప్రతి దాన్ని మేము మీకు తెలియపరుస్తాము. మా కొరకు ఈ యొక్క పరిచర్య కొరకు దయచేసి ప్రార్థన చేయండి. అందరికి వందనాలండి. ప్రైజ్ లాట్.